స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. తెలంగాణలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల భర్తీకి సిద్ధమవుతోంది. కౌన్సిలింగ్కు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో రాష్ట్రంలోని కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వారు 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వెలువరించనున్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి స్థానికత మీద రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ 33 జీవో విడుదల చేసింది. దీనికి సవాలు చేస్తూ 135 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి స్థానికత మీద మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును స్టే ఇస్తూనే ఆ 135 మందిని కౌన్సిలింగ్కు అనుమతించాలని చెప్పేసి ఆదేశం ఇచ్చింది. దీంతో సీట్ల భర్తీ అయితే ప్రారంభించనున్నారు. మనకు సీట్ల భర్తీలో చాలా జాప్యం అయితే జరిగింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ కావాల్సి ఉంటే ఇంతవరకు మనకు అడ్మిషన్సే పూర్తి కాలేదు. ఆల్ ఇండియా కోటాలో 2 రౌండ్లు పూర్తి అయిపోయాయి. ఏపీ వంటి ఇతర రాష్ట్రాల్లో ఫస్ట్ రౌండ్ పూర్తి అయిపోయింది. అదేవిధంగా గత ఏడాది ఇదే సమయానికి దాదాపుగా కౌన్సిలింగ్ పూర్తయింది. సో ఎంత లేదన్నా కూడా ఇప్పుడు స్టార్ట్ చేసిన 20 రోజులు పడుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో 34 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, అదేవిధంగా 30 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో కన్వీనర్ కోటాలో 5798 సీట్లుంటే మేనేజ్మెంట్ కోటాలో 1955 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కన్వీనర్ కోటాలో సీట్లకు 17,654 మంది, అదేవిధంగా మేనేజ్మెంట్ సీట్లకు 6,468 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కోర్టును ఆశ్రయించిన 135 మందికి అడ్మిషన్లలో పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. కాబట్టి వారి కోసము రిజిస్ట్రేషను గడువు మళ్ళీ ఇస్తారా అనేది మనకు స్పష్టం కావాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ తర్వాత మనకు మెరిట్ జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. దీనికి ఎంత గడువు ఇస్తారనేది మనకు నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు తెలుస్తుంది. జాతీయ కోటా కింద ఇప్పటికే తెలంగాణలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 647 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం మీద ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసము 77,849 మంది రాష్ట్రం నుంచి రాయగా 47,356 మంది అర్హత సాధించారు. కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చాయి. మొత్తం మీద 400 సీట్లు పెరిగాయి. ఇది ఒక రకంగా విద్యార్థులకు శుభవార్తగానే చెప్పొచ్చు. సో మొత్తం మీద తొందరగానే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.